సుందరం సుముదరం చంద్రుడందని చందనశీతలం అంటూ రాశాడు ఒక సినీ కవి. ఈ సీజన్లో ఆంధ్ర ఊటీ అరకును చూస్తే నిజంగా ఇదే ఫీలింగ్ కలుగుతుంది. తెరలు తెరలుగా కమ్ముకున్నటువంటి కారు మబ్బులు, సన్నని జల్లుల ముసురు, ఉరకలెత్తే జలపాతాలు, ఇలా ఎటు చూసినా ప్రకృతి రమణీయత పైట వేసిన సోయగాలే కనిపిస్తాయి. అవేంటో చూసొద్దాం పదండి. సీజన్ మారిందంటే తూర్పు కనుమలు పులకరిస్తాయి. ప్రకృతి ఒడిలో విరిసిన అందాల హరివిల్లు అలరిస్తుంది. అల్లూరు జిల్లాలో హిల్ స్టేషన్స్ కలర్ఫుల్గా మారిపోతాయి. ఆంధ్ర ఊటీ అరకు వ్యాలీ అయితే కొంగొత్త అందాలతో పర్యాటకులకు గ్రాండ్ వెల్కమ్ చెబుతుంది. ఇక్కడ సెప్టెంబర్ ఫిబ్రవరి టూరిజం సీజన్ కాగా ఈ ఏడాది ముందుగానే మంచు పల్లకి మొదలైంది. దట్టంగా కమ్మేస్తున్న మంచు వ్యాలీ బ్యూటీనెస్ను రెట్టింపు చేసేసింది. అకస్మాత్తుగా కరిగి కుమ్మరించే మేఘాలు, కాఫీ తోటల అందాలు, ఘాట్ రోడ్ల సోయగాలు, ఇలా చెప్పుకుంటూ పోతే టూర్ అంతా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్సే. అరకు అందాలకు కొత్తగా పరిచయం అవసరం లేదు. కానీ మంచు దుప్పట్లో సన్నటి చిరుజల్లుల మధ్య కమ్మటి ఆర్గానిక్ కాఫీ తాగితే ఆ ఫీల్ సంథింగ్ డిఫరెంట్. సరిగ్గా ఇప్పుడు అటువంటి అనుభూతినే టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. ప్రకృతి క్యాన్వాస్ మీద దిద్దుకున్న అద్భుతం అరకు వ్యాలీ. విశాఖ నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ హిల్ స్టేషన్కు వెళ్లే దారిలో ఎన్నో అనుభవాలు, మరెన్నో అనుభూతులు. ఘాట్ రోడ్ ద్వారా వెళ్లే టూరిస్టులకు ఎస్కోట దాటిన దగ్గర నుంచి మరో ప్రపంచంలో అడుగుపెట్టిన ఫీల్ దక్కుతుంది. ఆర్గానిక్ కాఫీకి, లోయలకు, జలపాతాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అనంతగిరి ఆప్యాయంగా పలకరిస్తుంది. థైట్ జంగిల్ బెల్స్, బొర్రా గుహలు, శివలింగపురం ఆలయం, కటికి వాటర్ ఫాల్స్, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిదీ కొత్తదనమే. వాస్తవానికి అరకు, లంబసింగి, వనజంగి హిల్ స్టేషన్ల పేర్లు శీతాకాలంలో ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. కానీ ఈసారి పర్యాటకుల తాకిడి జూలై మొదటి వారం నుంచే మొదలైంది. చిల్లింగ్ క్లైమేట్, వాటర్ ఫాల్స్, క్యాంప్ ఫైర్స్, ఇలా కొత్తగా కొంగొత్తగా అరకు అందాలను చూసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. అరకు టూరిస్టులు ట్రెండ్ మార్చారు. చలికాలంలో మాత్రమే హిల్ స్టేషన్లలో కనిపించే సందడి ఇప్పుడు మాన్సూన్ను ఎంజాయ్ చేసేలా షిఫ్ట్ అయింది. దీంతో వ్యూ పాయింట్స్, హిల్స్ అండ్ వ్యాలీస్ ఎక్కడ చూసినా పర్యాటకులే. ఏజెన్సీ బ్యూటీని ఎంజాయ్ చేయాలంటే మాన్సూన్ కరెక్ట్ సీజన్. ఇక్కడ ప్రతిరోజు సాయంత్రమయ్యేసరికి చిరుజల్లులు పలకరిస్తాయి. సిల్వర్ ఓక్ చెట్లు, కాఫీ తోటల మీదుగా పిల్లగాలులు చుట్టుముట్టేస్తాయి. ఆ వాతావరణంలో అడుగులో అడుగు వేసుకుంటూ నేచర్ను ఎంజాయ్ చేయడంలో టూరిస్టులు థ్రిల్ ఫీల్ అవుతున్నారు. భారీ వర్షాలు కురిసినప్పుడు ఇబ్బందులు ఎదురైనా ఎక్కువ మంది నైరుతి వానలను ఎంజాయ్ చేసేందుకు అరకు వ్యాలీ వైపు పరుగులు పెడుతున్నారు. దీంతో వ్యూ పాయింట్స్, వుడెన్ బ్రిడ్జ్, పద్మాపురం గార్డెన్స్, చొంపి, కాఫీ తోటలు, చాపరాయి, ఇలా ఒక్కో డెస్టినేషన్ ఒక్కో అనుభూతిని మిగులుస్తోంది. ప్రస్తుతం మంచు తెరలు, జడివానల మధ్య ఆంధ్ర ఊటీని చూడటం కొత్త అనుభూతిని కలిగిస్తోందంటున్నారు పర్యాటకులు. ఈ అరకు ప్రదేశం చూద్దామని వచ్చినాము. చాలా కనుల విందుగా, చాలా మంచిగా ఉన్నది. చెట్లు, వాతావరణం అంతా మాకు చాలా సంతోషంగా అనిపించింది. బొర్రా గుహలు అవి ఇవన్నీ చూసి ఇటు వచ్చినాము. చాలా మంచిగా ఉన్నది ప్రదేశం. ఇక్కడంతా చూడదగలిసిన ప్రదేశం. పిల్లలకు కూడా భవిష్యత్తులో ఈ వాతావరణం ఇదంతా మంచిగా గ్రీన్ ఆక్సిజన్ గురించి పిల్లలకి చెప్పవలసిన విషయం ఇవన్నీ. ఇటీవల కురుస్తున్న వర్షాలతో అరకు మరింత సుందరంగా కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పర్యాటకుల కేరింతలే వినిపిస్తున్నాయి. సెల్ఫీలు, రీల్స్ చేస్తూ ఆంధ్ర ఊటీని మరింత ప్రమోట్ చేస్తున్నారు. ఆంధ్ర ఊటీ పర్యాటకం సీజన్తో సంబంధం లేదు. హాలిడేస్ వస్తే చాలు రెక్కలు కట్టుకుని వాలిపోతున్నారు ప్రకృతి ప్రేమికులు. స్టూడెంట్స్ అయితే లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి బైక్లపై ప్రయాణాలు సాగిస్తున్నారు. క్యారవాన్స్ వంటి సౌకర్యం అందుబాటులోకి రాకపోయినా గుడారాలు వేసుకుంటూ అడ్వెంచర్స్ చేస్తూ నేచర్ మధ్య కొద్ది గంటలైనా హ్యాపీగా గడిపేయాలనే ఆలోచనతో ప్రయాణం కట్టేస్తున్నారు. అటు ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న అన్సీజన్ టూరిస్టుల సంఖ్య పెరుగుతోంది. We just came to Araku Valley and this garden. ये गार्डन में बहुत ज़्यादा अच्छा लगा हमको. इतने प्यारे फूल हैं, कलरफुल फूल हैं, इतने अच्छे अलग अलग तरह के पेड़ हैं. इट्स नाइस, काफ़ी अच्छा बनाया हुआ है. इससे वेरी गुड मतलब मीन्स enjoyable place. Also we have seen rainfall. Rainfall में looking और more beautiful लग रहा है. अच्छा लग रहा है बहुत. It's very good for the tourist. Also we enjoyed a lot. ఇక్కడ గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయ విధానాలు, ఆర్గానిక్ ఫార్మింగ్ వంటి వాటిని నేరుగా చూసి కొత్త అనుభూతికి లోనవ్వాలనే ఆలోచనలు కూడా వర్షాకాలంలోనూ
టూరిస్టులను అరకు ఆకర్షించడానికి మరో ప్రధాన కారణం. దీంతో గత 2 వారాలుగా అరకు లోయను సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఆంధ్ర ఊటీని ఎప్పటికప్పుడు కొత్తగా ఆవిష్కరించే ప్రయత్నం యంత్రాంగం చేస్తోంది. అడ్వెంచర్ స్టోర్స్, డిఫరెంట్ డెస్టినేషన్స్ ప్రమోట్ చేస్తోంది. ఇటీవల ప్రారంభించిన వుడెన్ బ్రిడ్జ్కు టూరిస్టుల నుంచి ఫుల్ క్రేజ్ ఉంది. అరకు టూరిజంలో పీక్ సీజన్ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు. ఇన్బౌండ్ కంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే సందర్శకుల ద్వారానే ఇక్కడ ప్రమోషన్, బిజినెస్ ఎక్కువ జరుగుతుంది. దసరా నుంచి మొదలయ్యే బెంగాల్ పర్యాటకుల తాకిడి దాదాపు న్యూ ఇయర్ వరకు ఉంటుంది. ఆ కాలమంతా అరకులో స్టే చేయడానికి కూడా అవకాశం కనిపించదు. పొలాలు, కొండవాలు ప్రాంతాల్లో గుడారాలు వేసి టూరిస్టులకు అందుబాటులోకి తెస్తూ ఉంటారు స్థానికులు. దట్టంగా కమ్మేసే మంచు మేఘాల మధ్య కొద్ది గంటలు గడిపే సమయం కోసం ఏడాదంతా ఎదురు చూసేవాళ్లు ఉంటారు. ఇప్పుడు అదే ట్రెండ్ ఉంది. కానీ ఈసారి రెయిన్స్ను ఎంజాయ్ చేసేందుకు ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. దట్టమైన కాఫీ తోటల మధ్య వుడెన్ బ్రిడ్జ్పై వాక్ చేస్తే వచ్చే థ్రిల్ మాటలకు అందనిది. ఇది మాన్సూన్ ముసురులో అరకు అందాల సయ్యాట. ఇంకెందుకు ఆలస్యం? ఛాన్స్ వస్తే ఆంధ్ర ఊటీ బ్యూటీకి ఫిదా అయిపోవడానికి రెడీ అయిపోండి.